తిరుమల లడ్డు ఇష్యూలో నేనే ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నానా, లేకపోతే కరెక్ట్ ఇన్ఫో షేర్ చేస్తున్నానా అని డౌట్ వచ్చి నైట్ అంతా కూర్చుని సీఎం ఇచ్చిన 2 ప్రెస్ మీట్లు కంటిన్యూస్ గా చూశాను. మీతో ఆల్రెడీ షేర్ చేసిన టెండర్ రిపోర్ట్లు అండ్ ఆ టెస్ట్ రిపోర్ట్లు మరోసారి చదివాను. పదే పదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు టెండర్ రూల్స్ ఎందుకు మార్చారు? ఎమ్మెల్యే జగన్ గారు చెప్పేది ఏంటి? బాబు హయాంలో ఆ నెయ్యి కాంట్రాక్ట్ దక్కింది అండ్ వాళ్ళ గవర్నమెంట్ లోనే ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి సప్లై చేయడం స్టార్ట్ చేశారు అన్నారు. బాగుంది, పాయింట్ కరెక్టే. కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? సరే, మీరు చెప్పినట్టు రోబాస్ట్ పద్ధతిలో ఆన్లైన్ టెండరింగ్ లో ఏఆర్ డైరీ అనే సంస్థ టెండర్ దక్కించుకుంది. మీరు కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే రీసెంట్ గా ప్రెస్ మీట్ లో వైరల్ అయిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ మీరు అందరూ టచ్ అయిన టాపిక్స్ ఏంటంటే టెండర్ పద్ధతులు ఎందుకు మార్చారు. బేసిక్ గా ఈ టెండర్ అగ్రిమెంట్ లో 5 పాయింట్లు ఉన్నాయి. కండిషన్ 18, 19, 20, 21, 17. ఈ కండిషన్స్ ప్రకారం ఏదైనా డైరీ తిరుమలకి నెయ్యి సప్లై చేయాలంటే దాని యొక్క ఉత్పత్తి 4 లక్షల లీటర్ల పాలు ఉండాలి అండ్ గత 3 ఏళ్లుగా అది నిర్వహిస్తూ ఉండాలి ఆ డైరీని. దీన్ని 1 సంవత్సరానికి తగ్గించారు, ఆ క్యాపబిలిటీని తగ్గించారు. 1 సంవత్సరంలో ఆ డైరీ 8 టన్నుల నెయ్యిని తయారు చేసి ఉండాలి. దీన్ని మొత్తం 0 చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచి అయితే పాలు తెప్పించుకుని నెయ్యి తయారు చేస్తారో ఆ డైరీకి దాని ఉత్పత్తి కన్నా 12 టన్నులు ఎక్స్ట్రా క్యాపబిలిటీ ఉండాలి. దాన్ని 8 టన్నులకు తగ్గించారు. కంపెనీ ఒక టర్న్ ఓవర్ 250 కోట్లు ఉండాలి. దాన్ని 150 కోట్లకు తగ్గించారు. వీటన్నిటితో పాటు కండిషన్ 19, 20లో FSCCI నిబంధనలు పాటించాలి. ఆ కండిషన్ తీశారు, అది కూడా పాటించలేదు. అందుకే ఏఆర్ డైరీ ఎండి కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది బెయిల్ కోసం. రెండోది, టీటీడీకి నెయ్యి ట్యాంకర్ లో వస్తుంది. ఆ ట్యాంకర్లు 800 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి అనే రూల్ ఉంది. అంటే తిరుమలకి అండ్ డైరీకి మధ్య 800 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉండాలి. దాన్ని వీళ్ళు 1500 కిలోమీటర్లకు మార్చారు. ఇలా ప్రతి దశలో కూడా పెంట చేశారు ఉన్నదాన్ని. ఎలిజిబిలిటీ ఎందుకు పెడతారు? క్వాలిటీ కోసం పెడతారు. ఫర్ సపోజ్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఉంది, దానికి ఎలిజిబిలిటీ కోసం రూల్స్ తగ్గిస్తారు. ఎందుకు? కొంతవరకు మానవతా దృక్పథం ఉంటది. 10 మందికి బిర్యానీ పెట్టే బదులు 1000 మందికి కడుపు నిండా పెరుగన్నం పెడితే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని బతుకుతారు అండ్ కొద్ది గొప్ప ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటది. అది పక్కన పెడితే కంపెనీస్ కి రూల్స్ ఎందుకు పెడతారు? దాని యొక్క క్వాలిటీ పెంచడం కోసం. కన్స్ట్రక్షన్ లో కానీ లేకపోతే అంగన్వాడీకి మిల్క్ సప్లై లో కానీ లేకపోతే ఈ అన్న క్యాంటీన్ ఇలాంటి వాటిల్లో కానీ లేకపోతే ఈ నెయ్యి సరఫరాలో కానీ మీరు దాన్ని టైటన్ చేయాలి. అంటే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే అంత క్వాలిటీ బయటకు వస్తుందని. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్లు అయ్యి ఎందుకు అంత కష్టంగా ఉంటాయి? క్వాలిటీ ముఖ్యం కాబట్టి. మరి మీరు టెండర్లు మారిస్తే 12 టన్నులు ఉన్నది 16 టన్నులు 20 టన్నులు చేస్తే ఫోన్లో ఏదో క్వాలిటీ పెంచారనుకోవచ్చు, కానీ దాన్ని మొత్తం తగ్గించేసి మేము క్వాలిటీ ఇస్తామంటే ఎట్టా కుదురుతుంది? అది